రాను సాంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయి. ఈ కాల పిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇందుకే మన కులంలో ఆడపిల్లల్ని పెద్ద మనుషులు అయ్యాక స్కూలుకి పంపించకుండా నిలిపేయారండి. వాళ్లకు జరగకూడదు ఏదైనా జరిగింది అనుకోండి, మన పరువేం కావాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు ఎలా చేస్తాం? కుమారాణి, నువ్వు అన్నగలేవు, నేను లవ్ చేయట్లేదు. ఏమిటి మాజోన్ అనుకుంటున్నావా? ఏదో తమాషాగా మాట్లాడి నీ మనసులో ఉన్నది నైస్గా నాకు చెప్పేస్తున్నావా? నువ్వు కామెడీగా చెప్పినా సరే, సీరియస్ గా చెప్పినా సరే, ఎవరిని లవ్ చేసే ఐడియా నాకు లేదు. నేను చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇంకా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. థియేటర్ లో ఫన్ కోసం డాన్స్ చేస్తే పడగొట్టేయడం ఈజీ అనుకున్నావా? లైఫ్ వేరు, ఫన్ వేరు. నీ టైం వేస్ట్ చేసుకోకు. వినడానికి కష్టంగానే ఉంటుంది. ఎప్పటిలాగే ఫ్రెండ్ గా ఉండు. ఓకే, బాయ్. ఏమైందన్నా డల్గా ఉన్నావు? ఇంట్లో బాలేదా? అయ్యో అడుగుతున్నాను కదా, ఏంటి ప్రాబ్లం? ఇది ఎందుకు ఇలా అనిపిస్తుంది? నోరు తెచ్చి చెప్తేనే కదా తెలుస్తుంది. ఇలా ముఖం మార్చుకుని కూర్చుంటే ఏమర్థవుతుంది? ఏమైందో చెప్పు నాన్న. అయ్యో నేనే కాలేజ్ నుంచి టెన్షన్ గా వచ్చాను, ఇంట్లో నువ్వు టెన్షన్ పెడుతున్నావు. ఇప్పుడు ఏమైందో చెప్తావా లేదా? ఏం లేదు, నాకు హార్ట్ అటాక్. ఓ పొద్దున్నే కాలేజీకి వచ్చావా? చూడు నాన్న, సఖీ ఈ రోజుతో లాస్ట్ డే. ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేశారు. ఎగ్గొట్టడానికి కారణం కావాలి. ఎన్నోసార్లు నాన్నని చంపేశాను. ఇక మిగిలింది నువ్వే. నిన్ను చంపుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే హార్ట్ అటాక్ అని చెప్పేశాను. దీనికి నా టెన్షన్ అయ్యావు. నువ్వు చేస్తున్నావా బాగుందా? ఒక ఆడపిల్లగా ప్రవర్తిస్తున్నావా? అయ్యో ఇంత గట్టిగా మాట్లాడితే నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కాలేజ్ లైఫ్ లో ఇవన్నీ మామూలే నాన్న. నేను చదువులో ఏమైనా తప్పు చేశానా? ఏమైనా అరియర్స్ పెట్టానా? ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ తో కలిసి పిక్చర్కి వెళ్తే తప్పేం లేదు. నేను ఎంతో గారాభంగా పెంచడం నేను చేసింది. దీనికి ఒక పరిష్కారం ఆలోచించాను. ఈ రోజే వైజాగ్ వెళ్తున్నాను, తర్వాత ఏం చేస్తావో చూస్తాను. సరే వదిలే. ఏమసలి తినడానికి ఏమైనా ఉందా? ఎంత పొగరే నీకు? టుగుడుగట్టు కొడుతూనే ఉండు. ఏంటి రత్నం, చూసి చాలా రోజులైంది, ఇలా వచ్చావంటి? నిన్ను చూడటానికి నువ్వు ఇటు దగ్గర ఉంటావో ఉండవు అనుకుంటే నువ్వు ఇంకెక్కడికి వెళ్తాను? కమలా, రత్నం వచ్చాడు చూడు. స్కూల్ వదిలేక నువ్వు అక్కడే ఉండాలి. సాయంకాలం నేను వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే డాడీ. మా పెద్ద అబ్బాయి. బాయ్ తాతయ్య. ఏయ్, పాపం జాగ్రత్తగా తీసుకెళ్ళు. నాన్న కూర్చో. విషయం ఏంటో చెప్పు, నేనేం చేయగలను? తల్లి లేని పిల్లని ఉమను ఎంతో గారాబం చేసి పెంచారు. ఇప్పుడు నా మాట విన్నంటోంది. ఒట్టి గడుగ్గాయలా తయారైంది. అదే భయంగా ఉందిరా. రేయ్, ఎక్కడికి బయలుదేరావు? ఏంటి వాడు ముసలోడు రెచ్చిపోతున్నాడు? నిన్నే అడిగేది, ఎక్కడికి బయలుదేరావు? కాలేజ్కి వెళ్తున్నాను. సరే సరే, అక్కడ వెయిట్ చెయ్యి, నా ఫ్రెండ్ తో మాట్లాడొస్తాను. ఎవరబ్బా ఈ పల్లెటూరు పార్టీ? ఏంటి? సరే నాన్న. ఓ చిన్నబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు, ఫుల్లుగా నా కంట్రోల్లో ఉన్నాడు. గీత గీస్తే దాడ్డు, నా మాటకు తిరుగు లేదు. అక్కడే ఉంటాడు. దానికేం గాని నీ పాయింట్కి రా. ఏంటి విషయం? అదేరా, వయసుకు వచ్చిన పిల్లల్ని కాలేజీకి పంపి ఆ తిరిగి వచ్చే వరకు ఏమవుతుందోనని ఆందోళనతో బతకాల్సి వస్తుంది. అందుకేరా ఉమ్మకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు నా బంధువుల కంటే నువ్వేరా ముఖ్యం. ఏంట్రా? అవునరా, అందుకని నీ ద్వారా టౌన్ లో ఒక మంచి సంబంధం చూసి ఉమ్మకి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఏరా, ఊళ్ళో నీకున్న ఆస్తికి మంచి పేరుకి నీకు అల్లుడు అవడానికి వేల మంది వచ్చి క్యూలో నిలబడతారు. అటువంటిది పట్టు నుంచి అల్లుడు ఎత్తుకుతావంటే? ఊళ్ళో జనం గురించి నీకు తెలియదురా. ఒక చిన్న విషయాన్ని కూడా రకరకాలుగా పుకార్లు పుట్టించి దాన్ని పెద్దకు చేస్తారు. ఆ తలనొప్పి వద్దనుకుని నిన్ను గలవటానికి వచ్చాను. నువ్వు ఉమ్మకో మంచి అబ్బాయిని చూసి పెట్టాలి. ఆస్తి లేకపోయినా పర్వాలేదు, చదువుకున్న వాడైతే చాలు. సరే, నాకు చెప్పావుగా, ఇక నాదే బాధ్యత. దిగులు పడకు, నేను చూసుకుంటాను. ఈ రోజుండి రేపు వెళ్ళొచ్చుగా.
లేదురా ఇప్పుడు బయలుదేరితేనే నేను రాత్రికైనా ఇల్లు చేరుకోగలను ఉమ్మ ఒంటరిగా ఉంటుందిరా అది బయలుదేరి కరెక్టే. వయసు వచ్చిన పిల్లని ఇంట్లో వదిలేసి మనం ఊళ్ళో మట్టి తిరగలేంగా. ఏయ్ ఈయన నా ఫ్రెండ్. నమస్కారం బాబు. ఈయన బస్ స్టాండ్ కి తీసుకెళ్లి నెల్లూరు బస్ ఎక్కించరా. రేయ్ నీ పాటికి అక్కడ వదిలేసి రాకు. నెల్లూరు బస్ అని కన్ఫర్మ్ చేసుకుని ఎక్కించి ఆ తర్వాత రావాలి. అర్థమైందా? వెళ్ళు. నువ్వు వెళ్ళి ఫోన్ చెయ్యి. అలాగేనా. నా సైడ్ నుంచి నేనేం చేయాలో అది సిన్సియర్ గా చేస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళరా. సరే అరే నా కూతురు పెళ్లి దగ్గర జరిపించాలి. సరే సరే, అబ్బాయి నీకు నచ్చితే చాలు. పెళ్లి గురించి నువ్వే దిగులు పడుకుని నేను చూసుకుంటాను. సరే. సార్ ఏమనుకోకుండా ఇక్కడికి వచ్చాకండి. నువ్వు బయలుదేరు. ఆ బండి అప్పుడప్పుడు ఆగిపోద్ది, జాగ్రత్తగా వెళ్ళు. నెమ్మదిగా తీసుకెళ్ళి. జాగ్రత్త. ఒక నెట్టండి. అటు ఏం చేస్తున్నావు బాబు? ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతాను. ఎంసీ అంటే కంప్యూటర్కి సంబంధించిన చదువు. ఏం బాబు అంత పెద్ద చదువు చదువుతున్నావు? ఈ డొక్కుబడి వదిలేసి మీ నాన్నతో చెప్పి కొట్టబడి కొనుక్కోవచ్చుగా. సార్ మా నాన్న మా కోసం ఎంతో కష్టపడ్డాడు. 2000 పెన్షన్తో మా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఓ కొత్త బైక్ కొనేమని అడగడానికి నాకు మనసు రావట్లేదు. అది మాత్రమే కాదు సార్, నెక్స్ట్ బండ్ అంటూ కొంటే హోండా సిటీ కొనాలన్నదే నా ఆశ. పర్వాలేదు బాబు, కన్నవాళ్ళ కోసం బాగా అర్థం చేసుకున్నా. సార్ ఒక 5 minutes వెయిట్ చేయండి. అలాగే ఈ యాక్సిలేటర్ కొంచెం రైట్ చేస్తూ ఉండండి. ఇప్పుడే వచ్చేస్తాను. ఈ కవర్స్ ఏంటి బాబు? ఏం లేదు సార్, నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను. కొరియర్ కంపెనీలో డెలివరీ ఇచ్చే జాబ్. మరి జీతం ఎంత ఇస్తారు? ఇంత ఏం లేదు సార్, 50 రూపాయల కవర్కి 5 రూపాయలు కమిషన్, 20 రూపాయల కవర్కి 2 రూపాయలు కమిషన్. అటు ఇటు చేసి నెలకు 2500 వస్తుంది సార్. నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు. ఇక మీరు వదిలేండి సార్. అలాగే కొంచెం పుష్ చేయండి. నెల్లూరు రాజమండ్రి విజయవాడ. మీరు వెళ్ళండి సార్, నేను బండి పార్క్ చేస్తాను. నెల్లూరు రాజమండ్రి విజయవాడ నెల్లూరు. రండి సార్ రాజమండ్రి విజయవాడ నెల్లూరు. రండి సార్ రండి. విజయవాడ రాజమండ్రి నెల్లూరు. వీడు ఎప్పుడు బయలుదేరాడు? సార్, ఆ బ్యాగ్ ఇవ్వండి. రండి సార్ రండి బస్ బయలుదేరిపోతున్నారండి. రండి సార్ రండి. నెల్లూరు సార్, బస్ ఎక్కండి. రండి త్వరగా ఎక్కండి. సార్ రండి రండి. నెల్లూరు రాజమండ్రి విజయవాడ నెల్లూరు. సరే బాబు, ఇక నువ్వు బయలుదేరు. నేను పర్వాలేదు సార్, నాన్న ఫీల్ అవుతారు. బస్సు బయలుదేరనివ్వండి. నేను చెప్తాను, నువ్వు బయలుదేరు. పర్వాలేదు సార్. వాటర్ ప్యాకెట్. ఒక్క నిమిషం. వాటర్ ప్యాకెట్ సార్ వస్తున్నా సార్. 2 ప్యాకెట్లు. ఇదిగోండి సార్ 2. ఇంకోండి సార్. సంతోషం బాబు. ఊరుకోలేగానే ఫోన్ చేయండి సార్. అలాగే బాబు, ఫోన్ చేస్తాను. వస్తాను బాబు. అలాగే సార్. బస్సు 10 నిమిషాల పాటు అవుతుంది సార్. నీళ్ళు కాఫీలు తాగేవాళ్ళంటే తాగి రావచ్చు. హలో హలో, నేను రత్నాన్ని మాట్లాడుతున్నాను. ఏరా అప్పుడే నెల్లూరు వెళ్ళి చేరావా? లేదురా, నేను దారిలో దిగేశాను. ఇప్పుడు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఏంట్రా, ఏదైనా ప్రాబ్లమా? అబ్బే అదేమీ లేదురా, నేను వచ్చేటప్పుడు ఒక అబ్బాయిని చూశాను. అతని మాటలు, నడవడిక, గుణం అన్నీ నాకు బాగా నచ్చాయి. అతనే మా అమ్మాయికి సరైన భర్తని నా మనసుకు అనిపించింది. అందుకే దారిలో దిగి నీకు ఫోన్ చేస్తున్నాను. నీ మనసుకు నచ్చితే కరెక్ట్ గానే ఉంటుంది. అది సరే, అబ్బాయి ఎక్కడున్నాడు, అతని అడ్రస్ ఏంటి కొంచెం చెప్తావా? తప్పుగా అనుకోకు, అతను వేరే ఎవరో కాదు, మీ అబ్బాయిరా. ఎక్స్క్యూజ్ మీ, Yes? ఇది ఏ డిపార్ట్మెంట్? ఎందుకు అడుగుతున్నారు అదే అన్నవుడి కింద లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలంటారు. సార్? మీ డిపార్ట్మెంట్ ఏదో మాకు తెలిసింది అనుకోండి, మిగతా వాళ్ళంతా ఎలా ఉంటారో మాకు అర్థం అవుతుంది. అనవసరంగా మీలాంటి వాళ్ళ చుట్టూ తిరిగి మా టైం వేస్ట్ చేస్తాం. ఇంకో చోటుకి వెళ్ళి మంచి ఫిగర్స్ లైన్ వేసుకుంటాం. మీరంతా ఎందుకు కాలేజ్కి వస్తారో అర్థం ఇది కావట్లేదు. కొట్టడానికి స్త్రీయా? పోరా. ఏ మరీ అంత పొగడకు. ఇది నీకు అవసరం వదిలేరా. అవునురా ప్రీతి. రే మావా ప్రీతికి మీరు గ్యారంటీ రే పోరా.
ప్రీతికి నేనే గ్యారెంటీ. రాయ్, ప్రీతికి నేను మాత్రమే గ్యారంటీ. లేదు మామ, ప్రీతికి నేను ఒక్కనే గ్యారెంటీ. నేనే గ్యారెంటీ. ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతాను. నాకు బలవంతంగా పెళ్లి చేస్తే వాడు నిద్రపోతున్నప్పుడు రాయితో తలపగ కొట్టి విధవగా ఇంటికి వచ్చేస్తాను. నిన్ను కన్న పాపానికి నీకు పెళ్లి చేయటం నా బాధ్యత. ఆ తర్వాత నువ్వు సొమ్మంగలిగా వస్తే ఏంటి, విధవగా వస్తే ఏంటి, నిన్ను పోషించగల శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాడులే. నువ్వు ఎలా వచ్చినా చూసుకుంటాను. ఎందుకు నాన్న నన్ను ఇలా బలవంతి పెడతావు? నువ్వెందుకు వద్దని మడికేస్తున్నావు? నేను చదువుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. చదువుకో, బాగా చదువు.